వేడివేడిగా గుంత పునుగులు తయారు చేసుకోవడానికి ముందుగా కొద్దిగా దోసపిండి, ఒక 3 గంటలు ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను. చూడండి, కొద్దిగా ఇడ్లీ పిండి. క్వాంటిటీ అన్నది కొలతలు ఏం లేవండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. గుంత పునుగులు కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే బియ్యం పిండి కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను కలపలేదు. ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకుందాం. సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ప్యాన్ వేడెక్కినాక ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు కాలనివ్వాలండి. 2 నిమిషాలు కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పుకోవాలి. ఒక సైడ్ అయితే కాలనియండి, ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. ఈ విధంగా ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. చూడండి, 2 సైడ్స్ బాగా కాలనియి. ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకుంటున్నాను. అలాగే మిగిలిన పిండిని కూడా మళ్ళీ వేసుకుంటున్నాను. అది కూడా సేమ్ ప్రాసెస్ అండి. క్యాప్ పెట్టుకొని మళ్ళీ అది మొత్తం ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ కూడా కాలనివ్వాలి. 2 సైడ్స్ కాలినాక తీసేసుకోవడమే, అంతే అండి. వేడివేడిగా గుంత పునుగులు రెడీ. ఇది పల్లీ చట్నీలో కానీ టమాటా చట్నీలో కానీ చాలా బాగుంటాయి.